నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు అని నా ఆకాంక్ష. అది మీ పరిస్థితులు, స్థితిగతులపై ఈ శుభాకాంక్షలు ఆధారపడి ఉంటాయి. చాలామంది డబ్బులేమితో సతమతమవుతూ అప్పుల పాలై దసరా సెలబ్రేట్ చేసుకునే అవసరమే లేదు అని నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఏ పండగ అయినా మనం అనుకుంటే రోజు పండగే. ఎవరో ఏదో ఎప్పుడో సాధించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని మనము పండగలు పబ్బాలు చేసుకునే అవసరమే లేదు. మనము విజయం సాధించిన రోజు, మన ఆశయాలు పండిన రోజే మనకు దసరా. మన జీవితాల్లో జ్ఞానోదయమైన రోజే దీపావళి. మనకు కడుపు నిండా భోజనము, మన పంటలు ఏ రోజు బాగా పండుతాయో, ఏ నెలలో బాగా పండుతాయో అదే సంక్రాంతి. కోట్లాది మందికి కోట్లాది సందర్భాలు, వివిధ అంటే డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళకు మంచి జరుగుతూ ఉంటుంది. ఆ మంచిని సెలబ్రేట్ చేసుకునేదే ఈ దసరా, దీపావళి, సంక్రాంతి. అంతేగాని ఇబ్బంది పడుతూ సెలబ్రేట్ చేసుకునే అవసరమే లేదు. నేను అది పాటిస్తాను కనుకనే మీ అందరికీ చెప్తున్నా. అయితే ఈ దసరా శుభాకాంక్షలతో పాటు మన ఛానల్ సహజ సిద్ధంగా ప్రాక్టికాలిటీని నమ్ముకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లోనే నేను అందరికీ శుభం కలిగేలా నేను నా వీడియోని రూపొందిస్తూ ఉంటాను. నేను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్పై ఒక 2 వీడియోలు వేశాను. జనాలు అంటే నేను విసిగిపోతానేమో, నేను అలసిపోతానేమో, నేను భయపడతానేమో, నేను మభ్యపడతానేమో అనుకుంటారు. నేను చాలా మొండివాడిని. అది 2.5 ఏళ్లుగా చూసే వాళ్లకు బాగా తెలుస్తుంది. నేను ఇంకా నా పడగ విప్పలేదు. 2.5 ఏళ్లుగా నేను అంటే కంఫర్టబుల్గా ఒక కుర్చీలో కూర్చొని రూమ్లో నుంచి కదలకుండా ఒక ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ వాళ్ళు సొంత ఛానళ్ళు తయారు చేసుకొని యాంకర్లు పెట్టుకొని పిచ్చి మొరుగుడు మొరిగిన వాళ్ళ ప్రాపర్టీస్ బై చేయడానికి జనాలు జంకుతున్నారు. రియల్ ఎస్టేట్ని చెడగొట్టకుండా గాయపరిచిన ఏకైక ఛానల్ మనది. అక్కడ జరుగుతున్న నెగటివిటీని ప్రజలకు పాజిటివ్గా ఎలా మార్చాలో నేర్పిన ఏకైక ఛానల్ మనది.
వాళ్లకు పాజిటివ్ అయినది మనకు నెగటివ్, అక్కడున్న నెగటివ్ మనకు పాజిటివ్. నాకు రియల్ ఎస్టేట్ సంస్థలన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నా అక్కస్సు లేదు. న్యాయబద్ధంగా ఏ బిజినెస్ జరిగినా నాకు ప్రాబ్లం లేదు. ఎవరో రిలయన్స్ లాంటి స్ట్రాటజీ ఉపయోగించి ఫ్లాటు 60-70% డిస్కౌంట్కి అమ్ముతుంటే నేను సమర్థిస్తాను, ప్రచారం కూడా చేస్తాను. అంటే నువ్వు ఇండస్ట్రీని డిస్రప్ట్ చేసే నీ దగ్గర సత్తా దమ్ము ఉంటే నేను సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే ఆ డిస్కౌంట్ కస్టమర్కి చెందుతుంది. నీ పరపతి పెరిగినా వాళ్ళ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కనుక నేను సమర్థిస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు, ప్రాక్టికలీ టచ్ చేయలేదు. ఎందుకంటే గాయపడిన ఆంధ్రప్రదేశ్, చితకనబడిన టీడీపీ సరిదిద్దుకునే మేలుకొనే టైం ఇవ్వాలి గనక నేను ఎలాంటి పాజిటివిటీ స్ప్రెడ్ చేయలేదు. పాజిటివిటీ అంటే కొనవాడికి పాజిటివిటీ. నేను చాలా అంటే ఉదారంగానే వ్యవహరిస్తున్నా. నేను ఒక రూమ్లోనే కూర్చొని నా చెప్పే విషయాలు చెప్తున్నా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఆన్ గ్రౌండ్ దిగిన అంటే మీ ఫ్లాట్స్ అస్సలు సెలగవు. నా ఛానల్ ఎంతమంది వింటున్నారో అతి కొద్ది మంది, కానీ 4.3 లక్షల గంటల వాచ్ టైం నా ఛానల్ అచీవ్ చేసేసింది. 4.3 లక్షల గంటలు, 16-17 వేల సబ్స్క్రైబర్స్తో 2.5 ఏళ్లలో 4.3 లక్షల గంటల రియల్ ఎస్టేట్ వాచ్ టైం జనాలు అబ్జర్వ్ చేసుకున్నారు. అది మేజర్ అచీవ్మెంట్. చాలా మంది నీ మాట ఎవరు వింటారు, నీవెవరు చెప్పడానికి అని అంటున్నారు. తప్పులేదు, మీరు అనుకోవడంలో తప్పులేదు, కానీ నా మాట చెల్లుబాటు అయ్యేటట్టు నేను చేసే సామర్థ్యం నాకుంది. జాగ్రత్త. నేను దానికోసం పాటుపడతలేను, అది మీ అదృష్టం. నేను పాటుపడటం మొదలుపెట్టానంటే ఇక ఏ రాష్ట్రంలో ఏ చాణక్యుడున్నా ఐ డోంట్ కేర్. నాకు ప్రజలు ముఖ్యం, నాయకులు కంపెనీలు కాదు. కంపెనీలు నాయకులు తమ స్వార్థం తాము చూసుకోగలరు, కానీ ప్రజానికంలో తెలివిగల ప్రజానికం అనిపించుకున్న వాళ్ళలోని అమాయకత్వం వాళ్ళకే తెలియక వాళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు అనుకొని చితకనబడి కోట్లాది మంది ఇరుక్కుపోయి తపన పడుతూ చెప్పుకోలేక కక్కలేక మింగలేక జీవిస్తున్నారు కనుక వాళ్ళ గొంతుకొనై నేను వాళ్ళను రక్షించే రెస్పాన్సిబిలిటీ నాది కనుక నేను ఖచ్చితంగా మాట్లాడతా. నేను ఈ దసరా నుంచే టోటల్ ఆంధ్రప్రదేశ్ జియోపొలిటికల్ అంటే సొసైటీ బేస్డ్, ఈ రియల్ ఎస్టేట్ బేస్డ్, ఇండస్ట్రియల్ గ్రోత్, వీటన్నిటినీ ఆంధ్ర ప్రజలకు నా
అంటే తోటి ఆంధ్ర అమాయక ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం నేను శ్రీకారం చుట్టబోతున్నాను. హైదరాబాదులో నా మాట వింటారా లేదా అనేది అది అందరికీ తెలుసు. నేను చెప్పిన మాట చెల్లుబాటు అవుతుందా, అక్కడ జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? డిజిటల్ స్క్రీన్స్ లేకుండా, ఆర్భాటం లేకుండా, యాంకర్లు లేకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా, సుత్తి లేకుండా రియల్ ఎస్టేట్ నేను స్ట్రైట్గా చెప్తే అది రామబాణంలా దాకి ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ విలవిలబోతుంది. ఇంకా దీనికన్నా నేను ప్రమాణాలు ఇచ్చి నా సామర్థ్యమేమో నేను ప్రూవ్ చేసే నాకు అవసరం లేదు. నా సామర్థ్యం యూట్యూబ్కి తెలుసు, నా సామర్థ్యం యూట్యూబ్కి తెలుసు, నా సబ్స్క్రైబర్స్కి ఇంకా బాగా తెలుసు. నా ఉద్యమంలో ఇది నా ఫీల్డ్ కాకున్నా, నేను సివిల్ ఇంజనీర్ గాను, రియల్ ఎస్టేట్ ఏజెంటు గాను, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు. నేను రెంటింట్లో ఉంటాను, నా ఇంట్లో సైకిల్ కూడా లేదు. ఇష్టం ఉంటే నా మాట వినొచ్చు లేదా విరమించుకోవచ్చు. అంత స్వేచ్ఛ ఇస్తున్నా మీ అందరికీ. వినాలి అని చెప్పను, నా మాట వినడానికి తపన పడేటట్టు నేను చేయగలను. అంటే నేను నిజాన్ని నమ్ముకుంటా కనుక ఆ నిజం అర్థమయ్యే వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను కనుక ఈ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. దేశంలోనే అతి ప్రమాదకరమైన రియల్ ఎస్టేట్ భూధరలు ఉన్నది ఉత్తరాంధ్రలో మాత్రమే. భారతదేశంలో అతి ప్రమాదకరమైన భూమి ధరలు ఉన్నది ఉత్తరాంధ్రలో మాత్రమే. దక్షిణ ఆంధ్రాలో అతి సరసమైన రేట్స్ ఉన్నది దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. నేను చెప్పేది బాగా వినండి. ఆంధ్రాకు, రాయలసీమకు భూమి విషయంలో ఇప్పుడు అంత పెద్ద తేడా లేదు. జాగ్రత్తగా గమనించండి. 10-15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం ఉన్న రాయలసీమ ఇప్పుడు అలా లేదు. గమనించవలసిన పాయింట్ అది. 10-15 ఏళ్ల క్రితం ఉన్న ఆంధ్రాకున్న రెప్యుటేషన్ ఇప్పుడు లేదు. ఇది కూడా గమనించాలి. అయితే నా ప్రశ్న ఒకటే, ఉనికి కోల్పోయిన ఉత్తరాంధ్రలో భూమి ధరలు అంతెక్కువెందుకు? అస్తిత్వం మార్చుకున్న రాయలసీమకు అంత తక్కువ భూధరలు ఎందుకు? ముప్పై శాతం 20% భూధరలున్న రాయలసీమను పాలకులు ఎందుకు డెవలప్ చేయడానికి తపన పడతలేరు? దానికి ఫ్యాక్షనిజం కారణం అంటే అది అబద్ధం. పెట్టుబడి పెడితే 10 లాభం వచ్చే రాయలసీమను నామం పెట్టి ఈ అమరావతి పైచిలుకు రీజన్ని మీరు ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారు? నేను
అంటే రాయలసీమను ఆంధ్రాను విడగొడతలేను. రాయలసీమకు పదింతలు లాభం వచ్చే శక్తి ఉన్న రాయలసీమను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు? బెంగళూరుకి ఆనుకొనున్న రాయలసీమను మీరు ఎందుకు డెవలప్ చేయడానికి నడుం బిగిస్తలేరు? బెంగళూరు వీక్నెస్ని రాయలసీమ స్ట్రెంగ్త్గా ఎందుకు మారుస్తలేరు? అవకాశం ఉన్నా. నేను బెదిరిస్తున్నా, నేను చెప్తలేను, బెదిరిస్తున్నా. నెల్లూరు, కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు ప్రస్తుతం వాటి పరిస్థితి సెంట్రల్ ఆంధ్ర కన్నా చాలా బెటర్ ఉంది. ప్రైస్ వైజ్, కనెక్టివిటీ వైజ్. ఉత్తరాంధ్ర కన్నా దక్షిణ ఆంధ్ర కనెక్టివిటీ వైజ్ అద్భుతంగా ఉంది. మరి ఇన్ని అద్భుతాలున్న ఈ 4-5 జిల్లాలు 6 జిల్లాలను మీరు పట్టించుకుంటలేరు ఎందుకు? ఆ రాయలసీమ తెలంగాణ కావడానికి కూడా అర్హత సంపాదించుకోలేకపోతున్నది. విడ్డూరం ఇది. చెన్నై కళ, బెంగళూరు కళ, హైదరాబాద్ కళ ఉన్న కర్నూలు, అనంతపూరు, చిత్తూరుని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? పనికి మాలిన కనెక్టివిటీ లేని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మీ అమరావతి, గుంటూరుని నెత్తికేసుకొని ఎందుకు ఊరేగుతున్నారు? నా ప్రశ్నల్లో 100 ఏనుగుల బలం ఉంది. 100 ఏనుగుల బలం. దయచేసి గమనించాలి. నేను ఆషామాషిగా దేని గురించి మాట్లాడాను. నేను మాట్లాడినా అంటే దానికి బాగా అర్థం ఉంటుంది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ని అదుపులో తెచ్చుకొని మభ్యపెట్టి ఆంధ్ర తన ప్రాజెక్టులను తెలంగాణను కనెక్ట్ చేస్తున్నట్టు నటిస్తూ తెలంగాణను ట్రాప్ చేసి ఉచితంగా తమ కనెక్టివిటీ పెంచుకుంటలేరా? నా నిందారోపణ 100 ఏనుగుల బలమున్న నిందారోపణ. రేవంత్ రెడ్డిని బుట్టలేసుకొని ఆంధ్ర ప్రాజెక్టులు తెలంగాణ డబ్బులతో కట్టించే ప్రయత్నం జరుగుతలేదా? మోదీని అడ్డం పెట్టుకొని తెలంగాణను ఆశ చూపి మీ ప్రాజెక్టులు తెలంగాణ రిసోర్సెస్తో కట్టుకునే కుట్ర జరుగుతలేదా? ఒకవైపు రాయలసీమను వదిలేయటం, పట్టించుకోకపోవటం, రెండో వైపు తెలంగాణను మభ్యపెట్టడం అతిపెద్ద తప్పు. రేవంత్ రెడ్డి ఏమీ చెయ్యలేడు గనక సరిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఏ దురంధరుడు వచ్చినా ఏమీ చేయలేడు. అది రియాలిటీ. రేవంత్ రెడ్డి మొన్న చాలా గుట్టుగా ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్, ఒక ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ చేసే, శంకుస్థాపన చేసే సందడి లేనే లేదు.
ఆ లోకల్ పిల్లలను, ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్లను తరలించి కూర్చోబెట్టి ఆ ఫంక్షన్ని సక్సెస్ఫుల్ చేసే కర్మదాపరిచ్చింది. జనాలు అక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్లు ఉన్న మొన్న తుర్కెంజాల్ ఆక్షన్ని మర్చిపోలేదు. ఫెయిల్ అయిన దుర్గంజాల్ ఆక్షన్ పక్కన సంకన పెట్టుకొని ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ సక్సెస్ఫుల్ ఎలా అవుతుంది? కనుకనే రేవంత్ రెడ్డి చాలా అంటే సాదాసీదాగా చెయ్యాలి కదా ఇనాగరేషన్ అని చేశాడు. దాంట్లో ఆయన కండ్లలో కాన్ఫిడెన్స్ లేదు. 10 ఏళ్ళు టైం ఇస్తే ఫ్యూచర్ సిటీ కడతాను అంటున్నాడు. ఆయనకు బాగా తెలుసు 6 నెలల టైం ఉందని. 6 నెలలు కాదు, డిసెంబర్ వరకే టైం ఉందని. డిసెంబర్ వరకు ఈ లోకల్ ఎలక్షన్స్లో తేడా వచ్చింది అంటే ఇంకో సంవత్సరం ఉన్నట్టే. ఆయన అడుగుతున్నది 10 సంవత్సరాలు. దాంట్లో 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి, అంటే 7.5. దాంట్లో 3 నెలలులో తాడో పేడో తేలిపోతుంది. ఇంకో సంవత్సరంలో సర్కార్ ఉంటుందో ఓడుతుందో తెలిసిపోతుంది. ఇది కాంగ్రెస్ చేసుకున్న స్వయం కృతాపరాధం. ప్రాక్టికలీ కాంగ్రెస్ ఏ ప్రామిస్, ఎక్కువ తక్కువ ప్రామిస్లు లేకుండా ఎలక్షన్లో వెళ్ళిన దాదాపు గెలిచే సూచనలు ఉండే. కానీ తెలంగాణలో పాగా వేయాలంటే అబద్ధాలు చెప్పవలసిందే అని భావించిన కాంగ్రెస్ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి పవర్లో వచ్చింది. అదే దాని కొంప ముంచుతుంది. బీఆర్ఎస్ చాంతాడన్ని అబద్ధాలు చెప్పి 9 ఏళ్ళు పరిపాలించింది. మీరు జానడు అబద్ధాలు చెప్పి 2.5 ఏళ్ళు గడిచే కన్నా ముందే చితకన పడుతున్నారు. నేను చెప్పే పాయింటే అది. జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను స్పెషల్గా చెప్పే అవసరమే లేదు. కానీ అతి ప్రమాదకరమైన స్థితిలో ఈ అమరావతి చుట్టుముట్టు, గుంటూరు, విజయవాడ, అమరావతి, వైజాగ్ దగ్గర స్కామ్ జరుగుతుంది. వర్త్లెస్ ల్యాండ్స్ అంటే బంజర భూమికి ఏ రేట్లు ఉంటాయో వాటికి కంపేర్ చేస్తే ఆంధ్రాలో సస్యశ్యామలమైన భూములు అంటే పంటకు అనువైన భూముల రేట్లు తెలంగాణతో కంపేర్ చేసుకుంటే 200 to 300% ప్రీమియం ఎక్కువ ఉంది. అతి ప్రమాదకరం ఇది. ఇన్వెస్టర్స్కి అనుకూలమైన రేట్లు కానే కావు. జనాలు ప్లాట్లు కొనడానికి భయపడుతున్నారు. ఎకరం పేరు చెప్పి సెంట్ల ధరలు చెప్తున్నారు. ఎకరం పేరు చెప్పి సెంటుల ధర అంటే మభ్యపెట్టే అన్ని హంగులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నేను ఎందుకని చెప్పిన, ప్రభుత్వం కాలు పెట్టి ప్రైస్ బహిరంగం చేస్తే అమరావతి చుట్టుముట్టు ఏరియా ఒక 20 ఏళ్లలో డెవలప్ అవుతుంది. జాగ్రత్త. నేను మొన్న అమరావతి ఆఫీస్ డిజైన్పై కీలకమైన విమర్శ చేశాను. పట్టించుకోండి. ఎవడైనా సరే
నేను అమరావతిలో జరిగే ఐకానిక్ బిల్డింగ్ల గురించి చాలా క్రిటికల్ అనాలిసిస్ చేసి చెప్తున్నా. మారండి, లేకపోతే మార్చబడతారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి రాడు కనుక ప్రజలు భారీగా మోసపోయి దెబ్బతినే అంటే ఛాన్సెస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాడు, అయిపోయింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి రాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ రావచ్చా, లేదా పవన్ కళ్యాణ్ బలపడొచ్చా? కాంగ్రెస్ బలపడొచ్చా? బహుశా. పవన్ కళ్యాణ్ బీజేపీ బలపడొచ్చా? జరగవు. ఇదే ప్రమాద ఘంటిక. టీడీపీ పరిపాలన ఉంటుంది, అంటే కంటిన్యూస్గా ఉంటుంది. వాళ్ళల్లో మార్పు రాదు. ఇది మీరందరూ ఆలోచించాలి. ఆంధ్ర వాళ్ళు టీడీపీ ఆలోచనలో ఎప్పటివరకు మార్పు రాదో ఆంధ్రప్రదేశ్ పురోగతి ఉండదు. జాగ్రత్త. చాలా కీలకమైన మాటలు చెప్తున్నా, జనరల్ చెప్తున్నా, నేను డీప్ పోతలేను. డీప్ నా దగ్గర డేటా వస్తుంది, చెప్తా. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా తిరగరాద్దాం మనం. హైదరాబాద్ ప్రిడిక్షన్ పెద్ద గ్రేట్ అనుకుంటారు కదా మీరు, కాదు. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ప్రిడిక్ట్ చేయడం అది దమ్మున్న ఛానల్ చేసే పని. ఇప్పుడు మోదీ ఎట్లా భారతదేశానికి వరమో చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వరమే. కానీ నేను మోదీని విమర్శించక మానను. అలాగే చంద్రబాబు నాయుడును కూడా తప్పు చేస్తే తప్పకుండా ఒప్పుకోవాలి. అది రేవంత్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి. నేను క్లియర్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఈజ్ యూజింగ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ టు యూజ్ తెలంగాణస్ ఫండ్స్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. డైరెక్ట్ ఆరోపణ ఇది, ఛాలెంజ్ చేయలేని ఆరోపణ. జాగ్రత్త. అంత ఖచ్చితంగా చెప్తున్నాను నేను. తెలంగాణ ఆంధ్రాకు కనెక్ట్ అయ్యి తెలంగాణకు వచ్చే ఒక్క నయా పైసా లాభం లేదు. దానికన్నా 1000 రెట్లు లాభం ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ వాళ్ళు గమనించాలి, ప్రశ్నించాలి. రియల్ ఎస్టేట్ ప్రిడిక్ట్ చేయడం లోకల్ బిజినెస్ కనుక ఈజీ. అంటే రాష్ట్రాల మధ్య జరుగుతున్న కితకితలు గుర్తుపట్టి ప్రజలను అవేర్నెస్ తెప్పియాలంటే అదొక బ్రహ్మ విద్య. ఆంధ్రవాసులు ఎక్కువ ఎక్సైట్ కాకండి. నేను లాస్ట్ టైమే చెప్పిన మీ తెలివితేటలు ఎట్లున్నాయని. జాగ్రత్తగా ఉండండి. ఉండొచ్చు మీ దగ్గర తెలివితేటలు, ఇంకో డబ్బు కూడా ఉండొచ్చు ఎక్కువనే. కానీ లాస్ట్ 9 ఇయర్స్లో అవంతా డ్యామేజ్ అయిపోయింది. వర్త్లెస్. మీరు చేసిన మిస్టేక్స్ క్షమించరనివి. మీ ఆంధ్ర భూమిని అడగండి. మేము చేసింది నీతో న్యాయమా అంటే భూమి పగిలి మిమ్మల్ని లోపల గుంజేసుకుంటుంది. దరిద్రులారా, నా కడుపున పుట్టి నన్ను 10 ఏళ్ళు తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కన్నా వెనుక పంపించరు కదరా మీరు అని భూమాత చెప్తుంది. ఆంధ్రమాత. మీరు ఒకసారి ఆంధ్ర భూమిని అడిగి చూడండి. ఆంధ్రమాత మరి మేము వ్యవహరించిన తీరు
10 ఏళ్లలో ఎలా ఉంది అంటే భూమాత పగిలి మిమ్మల్ని లోపల గుంజుకుంటుంది. రాబోయే రోజులు నా అనాలిసిస్ కీలకం. క్వాంటమ్ సిటీ అంటే ఏమి? క్వాంటమ్ సిటీ భూమి ఉంది కదా అని నామకరణం చేయటం ఈజీ, ఫ్యూచర్ సిటీ లాగా. మన బుచ్చయ్య చౌదరి చెప్తుండు, ఇంటికి పోయినాక హోంవర్క్ చేస్తున్నట్ట. క్వాంటమ్ సిటీ అంటే ఏమి, క్వాంటమ్ అంటే ఏమి అని వాళ్ళ మనవరాళ్ళను అడిగి తెలుసుకుంటున్నట. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు? క్వాంటమ్ సిటీ ఆంధ్రప్రదేశ్కి అంత ఈజీగా రాదు. నేను చెప్పాను కదా, కల్చర్, ఎడ్యుకేషన్ అండ్ సొసైటీలో మారల్ చేంజెస్ వచ్చే వరకు మల్టీ కల్చరిజం, మల్టీ నేషనలిజం, ఇంటర్ స్టేట్ అంటే కలబడిక, అంటే ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, కర్ణాటక వాళ్ళని ఆహ్వానించే హృదయం ఎప్పటి వరకు ఉండదో క్వాంటమ్ సిటీలు ఏర్పడవు. అంత ఈజీ కాదు. బుచ్చయ్య చౌదరికి తెలియదేమో, పెద్ద తెలియదు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ దీంట్లో అసెంబ్లీలో కొద్దిగా హైప్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అంటే తెలంగాణలో ఉంటుందంటే ఇంకా ఘోరం ఉంటుంది తెలంగాణలో, కానీ తెలంగాణలో చైతన్యం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సర్దుబాట్లు ఎక్కువ. బాలకృష్ణ ఎందుకు మాట్లాడిండో చంద్రబాబుకు తెలియదట. చిరంజీవి పోయి జగన్ని ఎందుకు కలిసిండో పవన్ కళ్యాణ్కి తెలియదట. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిసిండో, బాలకృష్ణ ఎందుకు మాట్లాడిండో బీజేపీకి తెలియదట. ఏం వింత ఇది? రఘువీరారెడ్డికి తెలుసా? రఘువీరారెడ్డి నయం, ఉన్నది యాక్సెప్ట్ చేసుకొని ఊళ్ళలో వ్యవసాయం చేసుకుంటుండు కదా. కిరణ్ కుమార్ రెడ్డి నయం, ఏదో ఒక పడవ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. రాబోయే రోజుల్లో ఆంధ్రాలో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతాయి. బహుశా అది పవన్ కళ్యాణ్తో స్టార్ట్ కావచ్చు అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్కి జ్వరం వస్తే చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి పోయిండా? దేని గురించి పోయిండబ్బా? ఆ పరామర్శ దేనికి? పవన్ కళ్యాణ్ని నెత్తి మీద పెట్టుకునే అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు ప్రేమగా పవన్ కళ్యాణ్ని చూసుకుంటుండంటేనే తేడా కొడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మేల్కోకపోతే జన టీడీపీ అయిపోతుంది. తప్పులేదు, మీలో సామర్థ్యము, చైతన్యము లేకపోతే టీడీపీలో కలిసిపోయే దాంట్లో తప్పేమీ లేదు. కలిసిపోండి. చిరంజీవి ఎట్లా కాంగ్రెస్లో కలిపేసిండో, పవన్ కళ్యాణ్ ఫిలింలు హీరోగా చూసుకుంటూ ఉండండి, తప్పేముంది? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత కదా. సంకేతాలు అందుతలేవా? టీడీపీ బలపడుతుంది, ప్రజలు నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్ మనం అనుకుంటున్న పురోగతిలో రాబోయే 5 ఏళ్లలో 10% మాత్రమే సాధిస్తుంది. 10% కూడా చెప్తున్నాను.
అంటే ఇనాగరేషన్లు భూమి పూజలు ఇవి పట్టించుకోకండి. ప్రాక్టికల్గా అక్కడ కంపెనీస్ వచ్చి ఏమైనా పీకితే అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఉన్న కంపెనీలే పీకే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న టీసీఎస్లు ఇన్ఫోసిస్లు ఏదైనా 2-3 ఉంటే అవి కూడా అంటే లేబర్ రేట్స్ కన్నా తక్కువ. అంటే వాళ్ళ చిల్లర సేవల కోసం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మూల స్వరూపం మారనంత వరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. వార్నింగ్. బుర్రుంటే అర్థం చేసుకోండి. ఎదురు తిరిగితే మీకే నష్టం. నేను చెప్పిందే జరుగుతుంది కదా, అదే విడ్డూరం. నేను ఎంత ఖచ్చితంగా చెప్తానో అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేసుకుంటారు మీరు? మీకు ఒకటే ఆప్షన్ ఉంది, మేల్ కొనాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. మా బుర్రలు అంతంతే మాత్రమే ఉన్నాయి. మేము పూతరేకలు తిని అంత ఇంటెలిజెంట్గా మాట్లాడలేము, అనుకోలేము, ప్రిడిక్ట్ చేయలేమని యాక్సెప్ట్ చేసుకోవాలి. జమానా చేంజ్ అయిపోయింది. తెలంగాణ విడిపోయినప్పుడే ఆంధ్ర గుణగణాలు తెలిసిపోయినాయి. అది మీరు తప్పించుకోలేరు, మర్చిపోలేరు, గుర్తుపట్టుకోలేరు, మభ్యపెట్టలేరు, బాధపడలేరు, సంతోషించలేరు. మీ వెనుకబాటుతనానికి, మీ ఓవర్ కాన్ఫిడెన్స్, మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకునే గుణాలే ఆంధ్రప్రదేశ్ కొంప ముంచుతాయి. తెలంగాణ మా రాష్ట్రం కాబట్టి మేము ఎలాంటి అప్పటిదప్పుడు ఫ్రెష్ డిషెస్ మేము తెలంగాణకి ఇస్తాం. ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం కనుక ఖచ్చితంగా కొన్ని చెప్తున్నా, ఇవే జరుగుతాయి. 5 ఏళ్లలో 10% పురోగతి. 5 ఏళ్లలో 10% పురోగతి ఖతం. నెక్స్ట్ ఎలక్షన్ వరకు 10% పురోగతి ఉంటుంది. ఇలా మీ ఇష్టం. మీరు అక్కడ ఫ్లాట్లు కొంటారా, వైజాగ్లో సెటిల్ అవుతారా, అమరావతికి సెటిల్ అవుతారా, విజయవాడనా, గుంటూరా, రాయలసీమలు ఉండరా, చిత్తూరు, తిరుపతి, కర్నూలు ఇవి జిల్లాలు కావా? చెప్తా అన్నిటి గురించి విడమర్చి చెప్తా. టైం వస్తుంది. కానీ అంతవరకు నన్ను రెచ్చగొట్టకండి, జాగ్రత్త. నేను గుండె పగిలే సమాచారం మీకు ఇప్పుడు ఏం షేర్ చేయను. మీ హనీమూన్ పీరియడ్ ఇది కానివ్వండి. యాంపుల్ టైం ఇవ్వాలి ఎవరికైనా, తర్వాత చెప్తా కథ ఎట్లుంటుంది. అందుకోసం నేను ఆంధ్ర ప్రజలను కూడా ఈ దసరా సందర్భంలో హెచ్చరిస్తూ, తెలంగాణ తిక్క సన్నాసులు అయితే మన చుట్టుముట్టే ఉంటారు కనుక వాళ్ళ స్థితిగతులు నేను గమనించి అప్పటిదప్పుడు వాళ్లకు సమాచారం అందిస్తూనే ఉంటా. కాబట్టి దసరా సందర్భంలో ఎంజాయ్ చేయకుండా రాబోయే ప్రమాదాల గురించి బాగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ, ఇరు రాష్ట్రాల వాళ్లకు మీ సందర్భాన్ని బట్టి, మీ వెసులుబాటు బట్టి దసరా చేతనైతే మాత్రమే జరుపుకోండి అని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.